మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకెల్లరకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం 13వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి, లేకపోతే జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడి వాక్కులు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12, 13 వచనములు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు తన మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. జీవాధిపతి సర్వాధికారి మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు దేవా. ఇంత కనుక మీ ఉచితమైన కృపలో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించారు. మరొక శ్రేష్టమైన పరిశుద్ధ ఆదివారం నీ పాదసన్నిధిలో కూడి వచ్చాం నాయనా. నీ ప్రజల ముందు నిలబడడానికి మీరిచ్చిన యోగ్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి నీ జీవవాక్కులను ధ్యానించడానికి ప్రయత్నిస్తుండగా అల్పుడును, అయోగ్యుడును, దుర్మార్గుడును, దౌర్భాగ్యుడును, దరిద్రుడును, భ్రష్టుడును, ఎందుకు పనికిరాని వాడనైన నన్ను మీ సిలువ నీడలో దాచి కేవలం నీ వాక్కులు మాత్రమే వినిపింప చేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యములుగా చేయమని మా ప్రభువా, మా రక్షక, కూడి వచ్చిన నీ బిడ్డలందరూ నీ వాక్కులు వినగలిగేటువంటి చెవులను, గ్రహించగలిగే మనస్సును దయచేయమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సాతాను చాలాసార్లు సంఘానికి సంబంధించి గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఇస్తుందట, కానీ దేవుని మాటలు ఆంతర్యంలో ఇమిడ్చుకోవడానికి మాత్రం అవకాశం ఇవ్వదట. ఆ మాట మీకు అందుకు అర్థమైంది. గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయొచ్చు, బిల్డింగ్లు కట్టవచ్చు, రాత్రి పగలు ప్రయాసపడవచ్చు, భోజనాలు వండొచ్చు, వడ్డించవచ్చు, వేలు వేలు ఇవ్వచ్చు, కానీ దేవుని మాటలు మనసులోనికి వెళ్ళడానికి ఒప్పుకోదండి. ఎందుకంటే అవి జీవం కలిగినటువంటివి. అటువంటి సందర్భం ఒకటి ఈనాటి లేఖన భాగంలో చూస్తాం. యాకోబు యొక్క మాటలను బట్టి గమనించినట్లయితే శోధన సహించేవాడు ధన్యుడు అంటున్నాడు. శోధన సహించువాడు ధన్యుడు. ఈనాటి లేఖన భాగాలను బట్టి మనం ధ్యానించడానికి ఉపయోగపడేటువంటి అంశం ఏంటంటే శోధనలో విజయం. ఒకవేళ నేను శోధన అనేటువంటి అంశాన్ని తెలియజేశానంటే, ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి శోధన అంటే ఏంటో పొండి అని వచ్చాను. శోధనలో విజయం అనేటువంటి దాన్ని పూర్తి చేస్తే జీవితం విజయ పదంలో నడుస్తుందని. ఈనాటి సెలెక్టెడ్ టెక్స్ట్ ఏంటంటే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం, శోధన జయించువాడు ధన్యుడు అని ప్రారంభమైన మాటలు. ఈనాటి అంశం ఏంటంటే శోధనలో విజయం. మొట్టమొదటిగా శోధనకు నేను నిర్వచనం ఇవ్వడానికి ఆశిస్తున్నానండి. శోధన అంటే భావాలు, అర్థాలు చాలా మంది పెద్దలు వివరించగలరు, అనుభవజ్ఞులు. పుస్తకాలు రకరకాల విషయాలు తెలియజేస్తాయి. అర్థము భావం కాకుండా
నేను శోధనకు నిర్వచనాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ద డెఫినేషన్ ఆఫ్ అ టెంప్టేషన్. శోధనకు నిర్వచనం ఏంటంటే నలిగిపోవడం. ఒకే ఒక్క మాట, నలిగిపోవడం. శోధనను జయించడం అంటే వేయించిన పల్లీలు ఉంటాయి చూడండి. పల్లీలు అంటే వేరుశనగ పప్పు. తెలంగాణ వారి భాష పల్లీలు. వేరుశనగ పప్పు అంటే వేయించి కర్మాగారం లేక మెషిన్లో వేయబడితే అవతలి ప్రక్కన నూనె బయటకు వస్తుంది. ఒకవేళ మీరు కొంతమంది చూస్తుండొచ్చేమో, ఏంటంటే గ్రౌండ్ నట్ ఆయిల్ ఫ్యాక్టరీ చూసారండి. పల్లీల నూనె తెలుసు మనకి, నూనె తెలుసు కానీ కర్మాగారం చూడవచ్చు చూడకపోవచ్చు. ఆ ప్రాసెస్ చూసారా, చాలా అద్భుతమైనటువంటి ప్రాసెస్. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ వచ్చిన తర్వాత ఆయిల్ ప్యాకెట్లో ఏదన్నా కొంచెం కల్మషం కనిపిస్తే ఒక నలక షాప్ అతని మీద తగదా. ఇట్ మస్ట్ బి ప్యూర్. దిస్ ఆయిల్ మస్ట్ బి ప్యూర్ బికాస్ ఐ పెయిడ్ ఎ ప్రైస్ ఫర్ ఇట్. దీనికి నేను డబ్బులు చెల్లించాను, నూనె పవిత్రంగా ఉండాలి, ఈ శ్రేష్టమైన నూనె నేను వాడుకోవాలి. నూనె వచ్చిన విధానం చూస్తే ఈ వేయించిన పల్లీలు నలిగిపోయి 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 శ్రేష్టమైన నూనెని బయటకు తీసుకొస్తాయండి. ఆ మిగిలిపోయినటువంటిది అంత ప్రత్యేకమైనది కాదు. అవసరమే, తప్పకుండా అది కూడా అవసరమే. మనకు ఆయిల్ తెలుసు కానీ వాటి యొక్క ప్రాసెస్ తెలియదు చాలా వరకు. అలాగే శోధన భరించడం అంటే పల్లీలు మిషన్లో పడి నలిగిపోయినట్టు. నలిగిపోయిన పల్లీలు అలాగే ఉంటాయంటే ఉండవు, తప్పకుండా నూనె బయటకు వస్తుంది. ప్రేమైన క్రైస్తవ సంఘమా, శోధన నలిగిపోవడానికి సాదృశ్యం. నలిగిపోయి నాశనం అవడానికి దేవుడు ఏర్పాటు చేయలేదు. దాని తర్వాత నూనె బయటకు రావాల్సి ఉండేది. ఆ మాట యొక్క సారాంశం యాకోబు రాశాడు, శోధనను జయించువాడు ధన్యుడు. ధన్యుడు అనే మాట ఆయిల్కు సంబంధించిన. శోధనను జయించి ఆ ప్రకృతి రావాల్సి ఉండేది. ఓ ఇట్స్ వెరీ హార్డ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. అయితే ప్రతి క్రైస్తవుడు ఈ ప్రక్రియ గుండా, ఈ ప్రాసెస్ గుండా ప్రయాణం చేయాల్సినది. శోధన ప్రతి క్రైస్తవునికి వస్తుంది. నిజ క్రైస్తవునికే శోధన. క్రైస్తవులుగా పిలువబడుతున్న క్రైస్తవులు కాకపోతే వారికి శోధన లేదండి. ఎందుకంటే ఆల్రెడీ సాతాను చేతిలో ఉన్నారు కాబట్టి. ఎవరికి శోధన అంటే దేవుని బిడలగా పరిగణించబడడానికి సిద్ధపడేటువంటి వారికే శోధన. ఆ ప్రక్రియ గుండా ప్రయాణం చేసి శ్రేష్టమైన నూనె వలె మారి ధన్యుడము ధన్యురాలము అనే దేవుని చేత చెప్పబడాలి. ఈనాటి పాత నిబంధన పాఠ్యభాగం ఈ ప్రాసెస్ ని గుర్తు చేస్తుందండి. అధ్యాయం మొత్తం ఇచ్చేశారు పండితులు, పూర్వులు, దైవజనులు. ఈనాటి లెంట్లోని మొదటి ఆదివారం పాత నిబంధన పాఠ్యభాగం ఏంటంటే ఆదికాండ 3వ అధ్యాయం మొత్తం చదువుకోండి అన్నాడు. నేను బాగా ఆలోచన చేశాను. 3వ అధ్యాయం మొత్తం ఏంటండి, 4 వచనాలు పెట్టి అక్కడ 3 పేరాలు ఉన్నాయి, ఒక పేర వరకు. ప్రాసెస్ మొత్తం పూర్తి కావాలి కదా. ప్రాసెస్ పూర్తి కాకపోతే ఏముంటుంది, పూర్తి అయితే ఏముంటుంది? వాటిని ప్రతి క్రైస్తవుడు గుర్తెరగడానికి ఆదికాండం 3వ అధ్యాయం మొత్తం చదువుకోమని చెప్పారండి పూర్వులు మనకి. వాటిలో నేను ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం మొత్తం చెప్పాలంటే 3 గంటలు కావాలి నాకు. నేను ఒక 45 నిమిషాల్లో ముగించాలి.
అందువల్ల మొదటి 2 వచనాలు మాత్రమే మీతో పాటు ధ్యానించడానికి సిద్ధపడుతున్నాను. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయానికి వద్దాం. పాత నిబంధన పాఠ్యభాగం ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఇలాగుంది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండేది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే అయిపోయింది కదండి, తినవచ్చు. 3వ వచనం, అయితే తోట చెట్ల మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనేది. డిస్కషన్ అయిపోయింది. ఒక పెద్ద డిస్కషన్. చాలా కాలం 16వ శతాబ్దంలో ఇంగ్లీష్ పోయెట్, ఇక్కడ కొంతమంది ఇంగ్లీష్ లెక్చరర్లు ఉన్నారేమో, వారికి బాగా తెలుసు. వారు పిల్లలకి బోధించుంటారు. ఆ పండితుడి యొక్క మాటలు సారాంశం కొద్దిగా మీకు గుర్తు చేసి నేను ముందుకు వెళ్తాను. ఆయన పేరు జాన్ మిల్టన్. 16వ శతాబ్దంలో 17వ శతాబ్దం 1600 సంవత్సరం దాటిన తర్వాత జాన్ మిల్టన్ ఒక మంచి క్రైస్తవుడు, ప్రొటెస్టెంట్ ప్రెస్బిటేరియన్ చర్చ్ మెంబర్, చాలా గొప్ప పండితుడు. పాండిత్యం రచనలోనే కాదండి, దేవుని వాక్యం తెలుసుకోవడంలో కూడా చాలా పాండిత్యం కలిగినటువంటి వాడు ఆయన. ఆయన ఆదికాండం 3వ అధ్యాయం మీద సుమారుగా 7000 లైన్ల పద్యాలు రాశాడండి. 7000. పరిశుద్ధ గ్రంథం డైరెక్ట్ గా మాట్లాడినటువంటి సాతాను యొక్క పతనాన్ని యెహెజ్కేలు గ్రంథంలోను యెషయా గ్రంథంలో సూచాయిగా ఉన్న 2 సందర్భాలను తీసుకొని మరొక 500 లైన్లు రాశాడు. సాతాను యొక్క పతనం, తరువాత మానవుని యొక్క పతనం, దాన్ని కలిపి ప్యారడైజ్ లాస్ట్ అని పేరు. 1667వ సంవత్సరంలో ఆ పుస్తకం అచ్చు వేయబడింది. మిల్టన్ యొక్క అద్భుతం అయినటువంటి రచనలో ప్రత్యేకత ఏంటంటే, అదే 3వ అధ్యాయం మీద, మరి ప్రత్యేకంగా 3 వచనాల మీద, 3వ అధ్యాయం 3 వచనాల మీద 700 లైన్లు రాయడం. 7000 లైన్లు, 700 కాదండి, 7000 లైన్ల పద్యం రాశారు. మరో ప్రకటన మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో యేసు స్వామి బాప్తిసం పొంది ఆయన సాతాను చేత శోధించబడడానికి అరణ్యానికి కొనిపోబడ్డాడు. ఆ సందర్భాన్ని తీసుకొని ప్యారడైజ్ లాస్ట్ తో విడిచిపెడితే క్రైస్తవ సమాజానికి అవగాహన సరిగా ఉండదు, పక్కనాన్ని గురించి తెలుసుకుంటారని కొద్ది సంవత్సరాల తర్వాత ప్యారడైజ్ రీగెయిన్ అని మరొక పుస్తకం రాశాడండి. ఆ 10 వచనాల గురించి 630 లైన్లు రాశాడు. యేసు స్వామి 2వ మానవుడు ఎలాగూ సాతాను యొక్క శోధన జయించాడు, మొదటి మానవుడు సాతాను శోధనలో పడిపోయాడు అని చెప్పడానికి 6000 లైన్లు అయితే, యేసు స్వామి 2వ మానవుడు సాతాన్ని జయించాడని చెప్పడానికి 630 పంక్తులు. ఇప్పుడు ఆ రెండిట్లో ఈ రోజు నా భాగం ఏంటంటే ప్రత్యేకంగా పతనమే, ప్యారడైజ్ లాస్ట్. జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదాము హవ్వలు మిల్టన్ యొక్క కొన్ని మాటల్లో అది ఒక మంచి ప్రసంగం అండి. మీరేంటి పాస్టర్ గారు టీచింగ్ ఏం చేస్తున్నారంటే, పాస్టర్ ఈజ్ మెన్ ఫర్ టీచింగ్ అండ్ ప్రీచింగ్. మెయిన్లీ ఐ ఆమ్ హియర్ టు ప్రీచ్. యు మే ఎక్స్పీరియన్స్ టీచింగ్ నౌ అండ్ దెన్. అలా చూస్తే మిల్టన్ యొక్క మాటల్లో ఆదాము హవ్వలకు ఒక రోజు శోధన రానయ్యున్నది అనే సందేశం వచ్చిందండి దేవదూత దగ్గర నుంచి. ఓ ఆదామా, జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకు శోధన రాబోతుంది. ఓహో అలాగా, వారిద్దరు మాట్లాడుకున్నారు, వారిద్దరు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ఏ మాట మాట్లాడినా జాగ్రత్తగా ఉండాలని చాలాసేపు చర్చించుకున్నారట. చర్చించుకుని అలాగే కూర్చున్న తర్వాత ఈ ఏదైనా చూడడం చాలా పెద్దది,
ఈ తోట అంతట్లో మనం పని చేయాలి. ఒక్క తోట కూర్చొని చేయడానికి అక్కడ కుదురుతుంది, ఉంది ఇద్దరు. కాబట్టి నువ్వు ఇక్కడ పని చేయి, నేను అక్కడ పని చేస్తాను అన్నదట అవ్వమ్మ. ఆదమనట వద్దు వద్దు, ఇవాళ పెద్ద సమస్య, ఏదో చోదన రాబోతుందని తెలుస్తుంది కాబట్టి ఎందుకైనా మంచిది ఇద్దరం ఒక చోటే పని చేయడం మంచిది. ఏదైనా నువ్వు పొరపాటు చేస్తే మళ్ళా ఇబ్బంది వస్తుంది. అవ్వమ్మ అంటుందట, నేను నీకన్నా బలహీనరాలను అనుకున్నావా? నేను ఊరికి పడిపోతాను అనుకున్నావా? ఆ మాత్రం నేను శక్తి లేదని అనుకున్నావా? ఆ మాత్రం అవగాహన లేదని అనుకున్నావా అన్నాడు. ఆదాం తలకాయ పట్టుకున్నాడు. సరే ఎందుకులే, ఓకే సరే అట్లా కాదు, సరే పని చెయ్యి ప్రక్కన, సరే ప్రక్కకి వెళ్ళండి. అప్పుడు మిల్టన్ రాస్తాడు, నీవు వెళ్ళమన్నావు కాబట్టి వెళ్తున్నానని చెప్పిందంటే అవ్వమ్మ. వాదించు అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి ఐ టుక్ పర్మిషన్ ఫ్రమ్ యూ అండ్ గోయింగ్ ఎస్ట్రే అని చెప్పాడు. వెళ్ళి ఏదైనా తోటలో పనిచేస్తూ ఉంటే ఇంకేముంది, కొద్దిసేపటికి ఆ రిథంలో సౌండ్ వినిపిస్తుందంటండి. రిథంలో మ్యూజిక్ తోటి సౌండ్ వినిపిస్తుంది. సక్ 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 సక్. ఏంటంటే పాము ఈ ధరికి వెళ్తే అంటది, అది అలా తిరుగుతుంది. ఈ పాము రోజు చూడలేదంటే రోజు చాలా పాములు, రోజు చాలా జంతువులు, అన్ని జంతువులు పరిచయం ఆదాము హవ్వలకి. కానీ ఈరోజు ఈ సర్పం రిథంలో నడుస్తూ, ఒక రీతిగా చెప్పాలంటే మెలికలు తిరుగుతూ, నాట్యం చేస్తూ, నటిస్తూ ఒక ప్రక్క నుంచి తిరిగి ఒక చూపు అలాగనమాట. ఎవరికి వెళ్ళంటే అవ్వమ్మకి వెళ్ళి, మళ్ళా కొందరికి వెళ్ళి మరొక చూపు. ఈ సౌండ్ అటు ఇటు చూసి అవ్వమ్మ చూసి దాకా యాక్షన్ చేస్తూనే ఉందండి. హవ్వ యొక్క చూపు ప్రత్యేకంగా ఏంటో అని చూడగానే అనిపిస్తుంది. దట్ వాజ్ ద ఫస్ట్ ఫాల్ ఆఫ్ ఈవ్. హవ్వమ్మ యొక్క మొదటి పతనం సర్పమును చూసినటువంటి విధానం. సర్పం నాట్యం చేస్తూ, ప్రియమైన క్రైస్తవ సంగమా, లోకం ఒక విషయాన్ని పరిచయం చేసింది. ఏంటంటే సర్పనాట్యం. నాగిని అంటారు, నాగిని నాట్యం. ఓహ్ ఏ బాగుందని అనుకుంటున్నారేమో, గుర్తు చేసుకుని ఒకటి చూస్తుంటే ఓ చాలా బాగుండేది కదండి అంటారు. రిడిక్యులస్. సాతాను యొక్క నటనలో భాగం సర్పము యొక్క నాట్యం. నాగిని నాట్యం చూడటం ఏంటండి? నాగిని నాట్యం చూడటం, సర్పం యొక్క నాట్యం. సర్పము నటించి నాట్యం చేసిందంటే ఎదుటి ఉన్న వ్యక్తిని పడగొట్టడానికి. భారతదేశానికి విలువైనటువంటి పక్షిగా పరిగణించేటువంటి నెమలి నాట్యం చేస్తుందట. నెమలి నాట్యం బాగుంటుందట, నాకు తెలియదండి. నెమలి నాట్యం బాగుంటుంది, సర్పం నాట్యం బాగుంటుందా? ఈ రోజుల్లో ఈ మాటను ఆదాము హవ్వమ్మకు సర్పానికి పోలుస్తూ ఈ దినాల్లో సాతాను ఎన్ని రకాల నాట్యం చేస్తుందో చెప్పలేము. ఒక రీతిగా చెప్పాలంటే ఈ రోజుల్లో నక్కలు నాట్యం చేస్తున్నాయి. మనుషుల ముందు మనుషులు పడగొట్టడానికి, పిల్లలను పడగొట్టడానికి, ఆడపిల్లలను పడగొట్టడానికి, మగపిల్లలను పడగొట్టడానికి ఎన్ని రకాల నాట్యాలు. ఈ బళ్ళు మీద గుయ్యి తిరిగి వస్తాడు, ఈ ఆడ చుట్టూ తిరుగుతుంటాడు. వాడు ఆడ ఎక్కడ తిరుగుతున్నాడంటే ఎక్కడ తిరుగుతున్నాడు. ఒక రీతిగా సర్పనాట్యం, నక్కనాట్యం. నాట్యాలకు పడవద్దని యవన సమాజానికి మనం చేస్తున్నారండి. నాట్యానికి పడవద్దని మీ పిల్లలకు చెప్పండి. ఆదాము హవ్వలు శోధన వస్తుందని తెలిసిన రోజే పడిపోయారు. ఆ నాట్యం ఎక్కడికి తీసుకొచ్చిందంటే ఏంటి ఇలా ఉంటుంది అని హవ్వమ్మ చూసిన వెంటనేట సర్పం మాట్లాడడం ప్రారంభించింది. సర్పం మాట్లాడితే ఏం మాట్లాడినా చూస్తే హవ్వమ్మ యొక్క చూపు సర్పం మీద పడగానే సర్పానికి మాటలు వచ్చి హవ్వను పొగిడే మాటలు వచ్చేయండి. అక్కడ
అవను పొగడ్డం ప్రారంభించిందట. మిల్టన్ చాలా విలువైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతాడు. సోవరెన్ మిస్ట్రెస్, సోవరెన్ మిస్ట్రెస్, సార్వభౌమైనటువంటి అద్భుతమైనటువంటి శ్రీమతి. ఈ రోజులో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఉన్నాయండి. మిసెస్ యూనివర్స్, హౌ వండర్ఫుల్ యు ఆర్, ఎంత బాగున్నావు నువ్వు అన్నట్లు. సోవరెన్ మిస్ట్రెస్, ది హెవెన్ ఆఫ్ మైల్డ్నెస్. పరలోకం మొత్తం సాత్వికములో ఉంటే ఎలాగుందో అలాగున్నావు, అలాగున్నావు నువ్వు అంటుందట. అవును. మూడవది, ద ఫెయిరెస్ట్ రిసెంబ్లెన్స్ ఆఫ్ దై మేకర్ ఫెయిత్. ద ఫెయిరెస్ట్ రిసెంబ్లెన్స్, ఫెయిరెస్ట్ రిసెంబ్లెన్స్. ఎంత చక్కగా ఉన్నావంటే నిన్ను చేసినటువంటి ఆయన చాలా చక్కని వాడు. నువ్వు ఎవరి నుండి తీయబడ్డావో ఆయన చక్కని వాడు, ఆయన చేసినవాడు ఇంకా చక్కని వాడు. ఆ స్వరూపం నీది. ఏం చెబుతున్నావు, ఎంత బాగున్నావు. ఆల్ థింగ్స్ దైన్ బై గిఫ్ట్. ఈ సృష్టి యావత్తును, ఏదైనా తోటను దేవుడు బహుమానంగా ఇచ్చేశాడు మీకు, బహుమానంగా ఇచ్చేశాడు. సృష్టి యావత్తు కూడా మీ ఇద్దరిని చూసి ఆనందిస్తుంది. వేర్ యూనివర్సల్లీ అడ్మైర్డ్. విశ్వం మొత్తం కూడా మీ ఇద్దరిని చూసి ఎంతో ఘనంగా తలస్తున్నాయి. ఈ మాటలు విని ఉబ్బిపోవడం ఈ సెకండ్ ఫాల్. గొప్ప మాటలు, మనుషుల్ని పడగొట్టడానికి ఉబ్బిచ్చే మాటలు ఉంటాయి చూడండి. అవునా, అలాగా, అలాగున్నానా, ఇలాగున్నానా అని అనుకుంటే పతనానికి అది రెండవ పెట్టు కావచ్చు. దట్ వాజ్ ద సెకండ్ ఫాల్ ఆఫ్ ఈవ్. అప్పుడు అవ్వ ఆశ్చర్యాన్ని వెలుగుచుతూ సర్పముతో, అసలు నీకు మాట్లాడవచ్చాయో చెప్పు అన్నాడంటే. ఏంటి, లోకంలో మాట్లాడగలిగినటువంటి వారు ఆదాము నేను. ప్రాణులకి ఎవరికి మాట్లాడడానికి అవకాశం లేదే, వారికి స్వరాలు లేవు, వారికి భాష లేదు, నాలుగు తిరగదు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీకు మాటలు ఎలాగొచ్చాయంటే, నాకు మాటలు ఎలాగొచ్చాయో చెప్తాను. ఎలాగంటే, నేను తోటలో ఆహారం కోసం ఇటు అటు తిరుగుతూ వెళుతూ ఉంటే ఒక చెట్టుకి నిండుగా ఫలాలు కనిపించాయి. ఆ పండు ఒక్కటి తిన్నాను, వెంటనే నాకు మాటలు వచ్చేసాయి. ఆ మాట బైబిల్లో కనిపిస్తాడు మనకి. మిల్టన్ వ్రాస్తూ, ఎందుకు సాతాను సర్పము మాట్లాడినప్పుడు అవ్వమ్మ వెంటనే సమాధానం చెప్పిందంటే, ముందు మాట్లాడటం వచ్చి అడగాలి కదా. అడిగి, ఒక చెట్టు ఫలం తిన్నాను, దాని ద్వారా మాటలు వచ్చాయి అని చెప్పిందట. దాన్ని ఏమంటారంటే, serpent was possessed with Satan. The serpent was possessed with Satan. పాము సాతాను చేత ఏమంటారండి, ఆవరించబడి మాట్లాడుతుంది. దయ్యాలు మాట్లాడుతుంటాయి కదండి, దయ్యాలు మాట్లాడుతుంది. ఏదైనా తోటలో మరొక మానవుడు లేడు కాబట్టి, తన మాట వినగలిగే మానవుడు లేడు కాబట్టి సర్పాన్ని ఆశ్రయంగా తీసుకొని వచ్చిన సాతాను తనను ఆవరించి మాట్లాడుతుంది. అందువల్ల అసలు మాట వచ్చింది. అక్కడేమో పండు తిన్నందువల్ల వచ్చింది. అలాగా ఎక్కడుంది ఆ చెట్టు, నీకు మాటలు ఇచ్చినటువంటి చెట్టు ఎక్కడుంది అనగానే దాన్ని చూపిస్తుందా అని బయలుదేరిందండి. దట్ వాజ్ ద థర్డ్ ఫాల్ ఆఫ్ యూ. చూస్తాను, నేను చూస్తాను పదా అనగానే సర్పము వెంట ప్రయాణం చేసి చెట్టు దగ్గరకు వెళ్ళడం మూడవ పతనం. వెళ్ళేటప్పుడు మరి ఆదాము ఎక్కడ ఉండాలి కదా. ఒకవేళ ఆదాము పని చేసి ఇక్కడుంటే ఇటు దిక్కు తీసుకెళ్ళుతుంది. ఆదాము దగ్గరికి వెళ్ళకూడదు, ఆదాము దగ్గరికి వెళ్ళకూడదు. ఆదాము దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదంటే, ఆదాము దేవుని స్వరూపంలో చేయబడింది. ఒక దైవజనుడు రాస్తాడు, సర్పము లేక సాతాను దేవుని స్వరూపి అయిన ఆదామును డైరెక్ట్గా చూడలేదట. డైరెక్ట్గా చూడలేక
ఆదాము నుండి చేయబడినట్లే అమ్మ దగ్గరకు వచ్చింది. ఆదాముని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఆయన మహిమ స్వరూపి, తన స్వరూపంలో చేయబడినవాడు ఆదామును తప్పించుకొని తీసుకువెళ్ళిపోయింది. ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడుతుందండి మనకున్న మాట, ఇది నిజమా? ఏంటంటే ఈ ఫలాలు ఏమన్నా, ఏ చెట్టు ఫలానైనా వస్తున్నాడా? ఈ తోట మధ్య చెట్టు దగ్గరకు రాగానే హవ్వ అడిగిందట, ఓహో ఈ చెట్టుకు ఫలాలు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటి, నిండుగా ఉన్నా లేనట్టే. ఎందుకంటే దేవుడనే యెహోవా చెప్పాడు ఈ ఫలాలు తినటం. అక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే, లేఖన భాగం చూస్తే హవ్వకు చెప్పలేదు దేవుడైన యెహోవా ఆ తోట మధ్య ఉన్న చెట్ల ఫలాలు మీరు తినకూడదని. ఆదాముతో చెప్పాడు. ఆదాము చెప్పాడు హవ్వకు, మనం ఆ చెట్టు పండు తినకూడదని. అందువల్ల ఇది నిజమా అని సర్పము అడుగుతున్న కారణం ఏంటంటే, డైరెక్ట్గా వెళ్ళలేదు కదా నువ్వు, దేవుడు నీతో చెప్పాడా? లేదు, ఆదాముతో చెప్పాడు. అందువల్ల అవును దేవుడు చెప్పాడు మాకు అన్నప్పటికీ సాతానుకి సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది నిజమేనా? నిజంగా చెప్పు నువ్వు, దేవుడు చెప్పాడా? ఎగ్జాక్ట్లీ చెప్పాడు దేవుడు. తినవద్దన్నాడు. తినవద్దన్నటువంటి పండు దగ్గరికి వచ్చినప్పుడు మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, నాకు నోరు వచ్చింది, నీవు తింటే ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి మాట దగ్గరికి వద్దామండి. ఇప్పుడు సాతాను పలికినటువంటి మాట ఏంటంటే, ఇది నిజమా అనేటువంటి మాటలో ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అనే మాటలో ఎవరిని గురించి ప్రశ్న అండి? ఎవరిని గురించి ప్రశ్న? మొట్టమొదటిగా ప్రశ్న అడిగింది ఈ సర్పము హవ్వను ప్రశ్న వేసింది, ఆదామును ఏం ప్రశ్న వేయలేదు. ఇది నిజమా అనేటువంటి ప్రశ్నలో యెహోవా దేవుని గురించిన ప్రశ్న. యెహోవా దేవుని గురించిన ప్రశ్నలో ఏమంటే, యెహోవా దేవుని మీద సందేహం కలిగించే ప్రశ్న అండి ఇది నిజమా అనే మాట. అనగా సాతాను లేక సర్పము హవ్వకు దేవుని మీద సందేహాన్ని పుట్టించింది. ఎంత దారుణమైన విషయం అండి! ఎవరి మీద సందేహం? దేవుని మీదే. మానవ సమాజం కూడా మనుషులు అబద్ధాలను నమ్మినంత త్వరగా నిజాలు నమ్మరంటారు కదండి. అబద్ధాలు నమ్మినంత త్వరగా నిజం నమ్మరు. మనుషుల మాటలు మనుషులు నమ్మినంత త్వరగా దేవుని మాటలు నమ్మరండి. పరిశుద్ధ గ్రంథం ఇలాగ తెలియజేస్తుందంటే, ఈ గ్రంథం ఉంటుంది మన ఇంట్లో, ఇలా పాస్టర్ గారు అరుస్తూ ఉంటారు, కానీ మనుషుల మాటలు వింటూ ఉంటారు. మనుషుల మాటలు మనుషులు వినేంత విధానంలో దేవుని మాటలు వినడలేదు. దేవుని మీద సందేహం కలిగించిందంటే సర్పము ఏ స్టేజ్కి వచ్చిందో చూడండి. దేవుని మాటల మీద సందేహం కలిగించడం వరకైతే ఓకేనండి. మరొక మాట అంటే సర్పము మాటల మీద నమ్మకాన్ని పెంచింది. సర్పము తాను చెప్పిన మాటల మీద అవమ్మకు నమ్మకం పెరిగింది. అవును, చెట్టు బాగుంది, ఫలాలు బాగున్నాయి, తింటే బాగుంటుంది, నేను కూడా దేవుని వల్ల అవుతాను. ఇంకొక విలువైన మాట ఏంటంటే 4వ వచనానికి వద్దామండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఎంత బాగుందోనండి ఆ మాట. మీరు చావనే చావరు అని మాత్రం అని ఉండదు సర్పం. మీరు చావనే చావరు. చాలా మృదువుగా చెప్పుకుంటుంది. వినడానికి ఎంత బాగుందో. డాక్టర్ గారు కూడాను, మీకేం పర్లేదమ్మా, బాగానే ఉంటారని చెప్పండి. ఇంకెందుకు లేండి, టాబ్లెట్లు అక్కర్లేదు. అనుకూలమైన మాట శక్తిని చేకూరిస్తే ఇక్కడ పతనానికి సంబంధించినట్టు. మీరు చావనే చావరు అని చెప్పిన సర్పము మాట హవ్వకు ఎంత బాగుందో. చావనే చావరు అని చెప్పినటువంటి సర్పము యొక్క మాట విన్నందుకు అప్పుడే చచ్చిపోయారు. ఆత్మ సమానంగా అప్పుడే మరణం. చావనే చావరంటే నిత్యము బ్రతుకుతాం అనుకున్నారు వారు. పండు తినిన వెంటనే మరణం వస్తుందని తెలియదు.
ఎంత భయంకరమైన శోధన అండి, ఎంత భయంకరమైన శోధన. చెట్టు ఫలము తిన్నది, ఆదామునకు తెచ్చి ఇచ్చినది, పతనం అయిపోయింది, ఫైనల్ స్టేజ్ అయిపోయింది. దే ఫెల్ ఫ్లాట్ ఇన్ అనదర్ వే. ఓ విశ్వం మొత్తం కూడా కొనియాడే రీతిగా ఉన్నటువంటి ఆదాము హవ్వలు ఏదైనా తోటలో నేల మీద పడిపోయారు. ఒక రీతిగా డెత్, ఆత్మస్తంభన మరణం సాతాను ఎంత భయంకరమైన రీతిలో తీసుకొచ్చిందో అని మనకు అర్థమైంది అనుకుంటాను. శోధన ప్రారంభంలో మంచిగా అనిపిస్తుంది, అందంగా అనిపిస్తుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, ఓ ఆశీర్వాదం లాగా కూడా అనిపిస్తుందట. చివరకు అన్నింటినీ కోల్పోయి నేల మీద పడిపోయేటట్టు చేస్తుంది. నేల మీద పడిపోవడం కాదు, మన నేలలో కలిసిపోయేటట్టుగా చేసేస్తుంది శోధన. శోధన. యాకోబు యొక్క మాట ఏంటంటే, శోధనను జయించువాడు ధన్యుడు. ఆదాము హవ్వలు శోధింపబడి పతనమైపోయారు, వారు పడిపోయారు, వారు చనిపోయారు. ఎవరైనా శోధన జయిస్తే వారు ధన్యులు. ఈ మాటలు తెలిసి కూడా లోకం పడిపోతూనే ఉన్నారు. క్రైస్తవులుగా పరిగణించబడే వారు పడిపోతున్నారు. ఒక మాట డైరెక్ట్గా అడగాలని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ కమ్ హియర్ విత్ ఎ కమిట్మెంట్ అండ్ దెర్ ఇస్ నో వే ఫర్ యూ టు కమిట్ సిన్ అగైన్, ఆర్ దెర్ ఇస్ నో వే టు ఫాల్ ఇన్ టెంప్టేషన్ ఆఫ్టర్వర్డ్స్. ఒక పట్టుదలతో కూడిన రీతిగా నీవు దేవాలయానికి వచ్చి ఉంటే ఇక శోధన పడడానికి తావు లేదు. ఎందుకంటే సాతాను ఎలాగో శోధిస్తుందో చూసాం, ఎంత అద్భుతమైన రీతిలో మాట్లాడుతూ చూసాం, ఎన్ని మెలికలతో వస్తుందో, ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో, కన్నులకు ఎన్ని రమ్యమైనవి చూపిస్తుందో. లోకమంతా ఆకర్షణేస్తుమా ప్రస్తుతం. ఆకర్షణలో పడి అంతం కాకూడదనేటువంటిది దేవుని ఉద్దేశ్యం. పడిపోయేటువంటి వారందరూ ఎలాగో పడిపోతున్నారో, అవమ్మ కనుక సర్పము వెనకాల పద చూసొద్దాం అని వెళ్ళినట్లు యాకోబు రాస్తున్నాడు. ఆ మాట సారాంశంలాగా వస్తే 14 వచ్చిన యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 14 వచ్చిన ఈనాటి లేఖన భాగంలోని ఒక వచనం, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడు. హవ్వ ఎలా పడిపోయిందంటే, సాతాను వెనకాల, సర్పం వెనకాల ఈడ్చుకొనిపోబడింది. తాను నడిచి వెళ్ళింది కానీ వాస్తవంగా సాతాను చేత ఏడవబడింది. ఏడవబడడానికి కారణం ఏంటంటే, దేవుడు చెప్పింది ఒకటైతే, స్వకీయమైన దురాశ, సెల్ఫ్ డిజైర్, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అంటాడు యోహాను. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు హవ్వను ఈడ్చుకెళ్ళాయి. అది చాలా కాలం క్రితం. ఈ రోజుల్లో మనం ఏమన్నా ఈడ్చుకొని పోబడుతున్నామా? శరీరాశ చేత, నేత్రాశ చేత. శరీరం ఆశించింది ఒకటి, కళ్ళకు కనిపించేవి చాలా ఉన్నాయి. వాటి ద్వారా ఓ ఇది చేస్తే నేను ఇలాగైపోతాను అనుకుంటే జీవపు డంబం. ఈ మూడింటి ద్వారా మనం ఎక్కడన్నా సాతాను చేత ఈడ్చుకొని పోగొడుతున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అలాగూ తంత్రము కాకున్నటువంటి వారిని దేవుడు జయించే వారిగా లెక్కవేసి ధన్యుడు కింద చెప్తాను అంటున్నాడు. శోధనను జయించువాడు ధన్యుడు. ఇప్పటి వరకు మనం శోధన చూసాం, పతనం చూసాం, జయానికి వద్దాం. ఇప్పుడు జయం ఎలాగో చూస్తే మనందరికీ తెలుసు యోబు యొక్క చరిత్ర. శోధనను జయించిన వాడు యోబు. ఒక భక్తుడు రాస్తాడు, శోధననే శోధించాడంటండి యోబు, భక్తుడైన యోబు. శోధనను శోధించిన వాడు భక్తుడైన యోబు. సాతానును శోధించిన వాడు యోబట. ఒక పని మీద వచ్చింది, ఆ పని చేసింది, యోబు లొంగలేదు, ఫస్ట్ పాలు కుదరలేదు. ఇంకో పని మీద వచ్చింది, ఇంకోసారి ప్రయత్నం చేసింది, లొంగలేదు, సెకండ్ పాలు కుదరలేదు.
ఇంకో పని మీద వచ్చింది, అక్కడ ప్రయత్నం చేసింది, లొంగలేదు. థర్డ్ ఫాల్ కుదిరినప్పుడు ఏమైందంటే సాతానే పడిపోయింది. సాతానును శోధించిన వాడు యోగు, భక్తుడైన యోగు. అదండి విజయం. ప్రేమైన క్రైస్తవ సంఘమా, సాతాను యొక్క శోధనలో పడిపోవడం కాదు మన పని. శోధనను శోధించడం, శోధనను జయించడం. శోధనకి విసుగు పుట్టాలంట. శోధన యోగుడు చూసి సిగ్గుపడిపోయి వెళ్ళిపోయినట్టు. ఇక లాభం లేదు. సాతాను కూడా దిక్కులేని రీతిగా సాతాను యోగును శోధించడానికి వచ్చి యోగు చేత శోధించబడి వెళ్ళిపోయింది. అంత అద్భుతమైనటువంటి సాదృశ్యము విజయానికి. మరొక వ్యక్తి ఉన్నాడు, యంగ్ మ్యాన్. యోసేపును చూసి సాతాను శోధన పారిపోయింది. బైబిల్లో మనకి యోసేపు పారిపోయినట్టు తెలుసు శోధన చూసి, శోధనండి. కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే శోధనే పారిపోయింది. శోధన పారిపోయి యోసేపు విజయశీలునిగా రాజనగర్లో నిలబడ్డాడు. గుంటలో నుండి బానిసత్వం నుండి చెరసాల నుండి రాజనగరకు ఎదిగినటువంటి వాడు యోసేపు. కారణం ఏంటంటే శోధనను జయించిన వాడు, శోధనను శోధించిన వాడు. ఆ శోధనకి విసుగు పుట్టి, వ్యసనం పుట్టి, సాతానుకు వ్యసనం వేసి వదిలేసి వెళ్ళిపోయిన స్థితి. మనం కూడానండి మన ప్రయత్నంలో సాతాన్నే శోధించాలి, మనం శోధననే శోధించాలి. దీనికి ఒక 3 ప్రశ్నలు వేలుకుంటున్నాం. సాతాను శోధన లేక శోధన మనలను చూచి ఎప్పుడైనా నేను గెలిచిన నవ్వుకుందా? ఆదాము హవ్వలను చూసి సర్పం నవ్వుకుంటుంది, సాతాను నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. శోధన మనల్ని చూసి ఎప్పుడన్నా నవ్విందా? సాతాను నవ్విందంటే మనం పడిపోయాం. శోధనను సాతాను ఏడ్పించాలి. శోధన ఎప్పుడన్నా ప్రశ్నించావా? శోధనకు సవాలు విసిరే రీతిగా క్రైస్తవ జీవితం ఉండాల్సి. మనము సాతాను ఏడ్పించడానికి, సాతాను ప్రశ్నించడానికి, సాతానుకు సవాలు విసిరడానికి దేవుడి భూలోకంలో నిర్మించాడు. ఆదాము హవ్వల యొక్క పతనాన్ని మన కళ్ళ ముందు పెట్టి నీవు పడిపోవడానికి తావెక్కడుందో చెప్పని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు పడిపోవడానికి తావెక్కడుందో, నువ్వు శోధించబడడానికి ఆస్కారం ఎక్కడుందో చెప్పు అంటున్నాడు. దాన్ని గ్రహించినట్లయితే యేసు స్వామి శోధనను జయించాడు. శోధనను జయించినటువంటి యేసయ్య మనల్ని కూడా శోధన జయించమంటున్నాడు. ఈనాటి సువార్త పాఠ్యభాగంలో లోక సువార్త 22వ అధ్యాయం 28వ వచనంలో యేసు స్వామి ఒక విలువైన మాట తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. చదువుదామంటారా? లోక సువార్త 22వ అధ్యాయం 28వ వచనం అంటాడు, నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. మంచి సాక్ష్యం అండి. తర్వాత శిష్యులతో 3.5 సంవత్సరాలు నాతో వచ్చారు. చాలామంది తిట్టారు, చాలామంది రాళ్ళు వేయాలని చూశారు, చాలామంది నిందించారు. అయినప్పటికీ మీరు నాతో నిలిచారు. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అని యేసయ్యకి లెంటెడ్ సీజన్లో ఈ 40 రోజుల ధ్యానాలు ఈ చింతలతో కొన్ని దినాల్లో కొనసాగుతున్నప్పుడు శోధనలో నిలిచిన వారమై, శోధనను జయించిన వారమై, శోధనకు మన మీద వ్యసనం కలిగి విసుగుబుట్టి వెళ్ళిపోయే రీతిగా విశ్వాస వీరులుగా మనం ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. శోధన సాధన అవసరం జయించడానికి సర్పము ఏ రీతిగా వచ్చిందో చూసాం. సాతాను యొక్క ప్రణాళిక ఏంటో చూసాం. నటించినటువంటి సర్పాన్ని చూసాం. నాట్యం చేసినటువంటి సర్పాన్ని గుర్తు చేసుకున్నాం. దేవుని యొక్క మాటను సందేహించినటువంటి హవ్వ విషయాన్ని చూసాం. ఆకర్షణకు గురి అయినటువంటి సందర్భాన్ని చూసాం. ఆదాము హవ్వల యొక్క పతనాన్ని చూసాం. ఆదికాండం 3వ అధ్యాయంలో యేసయ్య శోధనను జయించిన సంగతిని చూసాం. యోబు యొక్క విజయ జీవితాన్ని చూసాం. యోసేపు యొక్క విజయ గాథను గుర్తు చేసుకున్నాం.
దురాశల ప్రవాహంలో, దురాశ ప్రవాహ వరవడిలో, ఒత్తిడిలో కొట్టుకుపోయే రీతిగా ఉండకూడదని యాకోబు రాసిన మాటలను చూశాము. తద్వారా పాపములో పడిపోకుండా దురాశ గర్భముది ధరించి పాపమును కను, పాపము పరిపక్వమై మరణమును కన్ను అనే మాటలు పతనము యొక్క ముగింపును చూశాము. అలా కాకుండా యేసుక్రీస్తు కలువరి శిలువలో సాధించిన విజయం ద్వారా, ఆయన రక్తము ద్వారా ఏర్పరిచినటువంటి విమోచన పొందిన వారమై విజయశీలమై సాతాను మీదను శోధన మీదను జయం పొందిన వారమై శోధనను జయించిన వారుగా ఈ లోకంలో ఈ క్రైస్తవ జీవనయాత్రలో కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడి కృపా సహాయం మనందరికీ దయచేయుగాక. ఆమేన్.